బీఆర్ఎస్ పార్టీ అనేది టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తుందని ఒక వార్త వినిపిస్తుంది. పైగా కేటీఆర్ గారు నారా లోకేష్ గారితో ఒక సీక్రెట్ మీటింగ్ అయ్యారు అని చెప్పి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుందన్నారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో? తప్పే ఉందండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ సీట్ అనేది వేళ ఎలా ఉందంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలుచుకోలేకపోతే చెడ్డ పేరు వచ్చేలా ఉంది. అలాగే ఇది సిట్టింగ్ సీట్ కాబట్టి టీఆర్ఎస్ గెలుచుకోకపోయినా రెండు పార్టీలకు కూడా ఏదో రకంగా చిన్న ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ గారు లోకేష్ బాబుతో కలవడం పెద్ద వింత ఏం కాదు, కలిసవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం తాలూకు ఓట్లు కానీ మన తెలుగుదేశం ఓట్లు కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10% అన్న ఉన్నాయనేది అది జగమెరిగిన సత్యం. కాబట్టి కలవడంలో పెద్ద వింత ఏం లేదు. ఖచ్చితంగా కలిస్తే అవకాశం కూడా ఉంటుంది, కలిస్తే గెలిచే అవకాశం కూడా ఉంది టీఆర్ఎస్ కి. అంటే బీఆర్ఎస్ అనేది కొంత వెనుకంజలో ఉంది, ఒక రకంగా భయపడుతుంది అనేటట్టు మాట్లాడుతున్నారు. అంటే ఈ రీసెంట్ గా వచ్చిన కొన్ని కేసుల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని అవకతవకలు కానీ వీటి వల్ల డిఫెన్స్ లో పడ్డది. గత 2-3 నెలల నుంచి కూడా పార్టీ కొంత స్లో డౌన్ గా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? మరి అది వాస్తవమే కదా. వాస్తవంగా ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ చాలా డిఫెన్స్ లోనే ఉంది చెప్పాలంటే. కాబట్టి ఈ సీట్ కన్ఫర్మ్ గా బీఆర్ఎస్ పార్టీదే. దీన్ని నిలబెట్టుకోకపోతే రేపొద్దున్న వచ్చే ఎన్నికలలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఈ 3 పార్టీలు కలిపి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పడ్డాయి. ఎందుకు? వాళ్ళ పేరును నిలబెట్టుకోవడానికి. రేపొద్దున్న జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి ఆ పార్టీ మేము అన్నింటా గెలుస్తామని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లేని పక్షంలో జూబ్లీహిల్సే నిలబెట్టుకోలేకపోయావు, నువ్వు రేపు పొద్దున ఎలక్షన్కి పనికిరావని చెప్పేసి ఎవరైతే ఓడిపోయారో ఆ పార్టీలు అనడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ప్రయత్నం చేస్తారు. ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్ గారు లోకేష్ని కలవడానికి ఏదో ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు నారా లోకేష్ గారు అసలు అపాయింట్మెంట్ ఇవ్వనన్నారని చెప్పి అసలు కేటీఆర్ గారికి కలవడానికి అవకాశం లేదన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే పూర్తిగా వ్యతిరేకించారని మాట్లాడుతున్నారు. అది ఖచ్చితంగా వాస్తవేనంటారా? అలా రాజకీయ నాయకులు లోపల వ్యతిరేకించుకోరు, బయట అన్నీ మాట్లాడుకున్నా లోపల అందరూ ఒకటే. తెలియక మనలాంటి వాళ్ళని ఏమర్చి మనల్ని మభ్యపెట్టడానికి తప్ప ఈ రాజకీయ నాయకులు అనే వాళ్ళు అందరూ ఒకటేనండి. కాబట్టి గతంలో ఇదే జూబ్లీ హిల్స్ కి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే గతంలో హరికృష్ణ గారు మరణం టైంలో టీడీపీయే బీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నం చేసిందని చెప్పి కేటీఆర్ గారు గతంలో మాట్లాడిన మాటలు కూడా కొంతమంది వైరల్ చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ కి బెనిఫిట్ అవుద్దా లేదా? అసలు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటారు? బీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తే 100% బెనిఫిట్ అవుతుంది. ఇది మాత్రం వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన నాయకులు ప్రయత్నం చేస్తున్నారు టికెట్ సంపాదించాలని. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కుర్రోళ్ళు, యువకులు బాగా ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి ఇది అన్ని పార్టీలకు కూడా ప్రాణ సంకటమే జూబ్లీహిల్స్ అనేది. ఇప్పుడు గెలుచుకోలేకపోతే ఫ్యూచర్ ఎలక్షన్ లో దీని పేరు చెప్పి ఆపోజిట్ పార్టీని దెబ్బకొట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ఇది ఒక గుండెకాయ లాంటి నియోజకవర్గంగా మారిపోయింది వేళ. అది మరి పాపం మన మాగంటి గోపీనాథ్ గారు ఆయన ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని మూడు విడతలుగా గెలిచారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు. అతను ఎంతవరకు పనిచేసాడని పక్కన పెడితే ఎవడెళ్ళి అన్నా నాకు ఈ అవసరం ఉందంటే ధన్మని తీర్చేటటువంటి మంచి మనసున్న వ్యక్తి మనకి జూబ్లీహిల్స్లో లేకపోవడం దురదృష్టం అయినప్పటికీ అలాంటి వ్యక్తినే ఇప్పుడు గెలిపించుకోవాలి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒక్క మాటలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరైతే? అంటే ఈ సీటు గెలిస్తే ఒక రకమైన రాజకీయం ఉంటుంది, ఒకవేళ ఓడిపోతే ఇంకో రాజకీయం ఉంటుంది, రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఎత్తేసే పరిస్థితి ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ కేసులు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? ఎత్తేసే పరిస్థితి ఉంటుందని నేను చెప్పను. కానీ కాకపోతే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోలేకపోతే రేపొద్దున్న ఇబ్బందులు పడే అవకాశం మాత్రం గట్టిగా ఉంది.